సార్ బాగుంది ఏం లేదు సార్ ఈడే ఉంటుంది డిఎస్ఆర్ ఉంటుంది సార్. హలో బాలయ్య బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాడు నందమూరి తారక రామారావు లాగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ప్రభంజనం చూస్తుంటే నిజంగా అభిమానులు మాకు చాలా గర్వకారణంగా ఉంది. బాలకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు అనంతపురం ఇచ్చేశారు. కానీ తన 50 ఏళ్ళ సినీ కెరీర్లో ఇప్పటి వరకు అనంతపురంలో ఏ సినిమాకు సంబంధించిన బాలయ్య బాబు గారి ఫంక్షన్ జరగలేదు. ఫస్ట్ టైం అనంతపురంలో డాకు మహారాజ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నిలిచిన డాకు మహారాజ్ విజయోత్సవ పండుగ జరుగుతూ ఉంది. అది నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అప్పటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుమలలో జరిగిన ఘటన వల్ల జరగకపోయినా కొద్దిగా నిరుత్సాహపడినా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి తర్వాత బాలకృష్ణ గారు అనంతపురం జిల్లా ప్రజలు ఎటువంటి నిరుత్సాహపడకూడదు, విజయోత్సవ వేడుకనే చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా అనంతపురం ప్రజలు అందరి తరపున నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీం అందరి తరపున కూడా చాలా అభినందిస్తున్నాను. బాలకృష్ణ గారి రాక కోసం మేము భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈవినింగ్ 4 గంటలకు ఫంక్షన్ నుంచి అలౌ చేస్తాం. పాస్ వేస్తున్న వాళ్ళకి ప్రోగ్రామ్ 5:30 to 6 మధ్యలో స్టార్ట్ అవుతుంది. దయచేసి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుచున్నాం. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లల్ని దయచేసి తీసుకొని రావద్దండి. అన్ని టీవీల్లో లైవ్ ఉంది, లైవ్ వీక్షించాలని కోరుకుంటున్నాము. పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే రండి. పాసులు ఉన్నవాళ్ళు కూడా లేటుగా వచ్చిన తర్వాత ఫంక్షన్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ఆల్రెడీగా ఫుల్ అయింటే వాళ్ళని కూడా అలౌ చేయరు. వాళ్ళకు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.